అశ్వత్థామ దారుణంగా పాండవ శిబిరాల మీద మారణకాండ సృష్టించి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ద్రౌపదికి కోపం వచ్చి మీరు అశ్వత్థామని చంపితే కానీ నేను ఊరుకోను, లేదంటే ఇక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను అని అక్కడే కూర్చునిపోయింది. అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు వీళ్ళందరూ వ్యాస మహర్షి ఆశ్రమంలో అశ్వత్థామ ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చారు. రథాలు దిగి వ్యాసాశ్రమానికి వెళ్ళేసరికి అశ్వత్థామ ఒక చెట్టు కింద ఒళ్ళంతా బూడిద రాసుకొని, అసలు ఆ సన్నివేశం చూస్తే ఇతను అశ్వత్థామ కాదేమో, రాత్రి వచ్చింది వేరే ఎవరో ఏమో అనుకుంటారు. అలా ఒళ్ళంతా బూడిద పూసుకొని నేల మీద కూర్చొని తపస్సు చేసుకొని తపస్సులో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఆ సీన్ చూసేసరికి మన భీముడికి విపరీతమైన కోపం వచ్చింది. ఓరి కపట సన్యాసి, నువ్వు నిన్న చేసిన మారణకాండ నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? ఏమీ తెలియనట్టు వచ్చి ఇక్కడ అమాయకంగా నువ్వు సన్యాసి వేషం వేసుకుంటే నేను నమ్ముతానా? ముందు కళ్ళు తెరు, వచ్చి నాతో యుద్ధం చేయి, నిన్ను ఈరోజు చంపకుండా వదలను అని సింహగర్జన చేసి యుద్ధానికి రమ్మన్నాడు. ఇంకా అంత గట్టిగా, నీకు తెలుసు కదా భీముడు అసలే కోపం ఎక్కువ బాగా. అవును, ఇంకంత గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అశ్వత్థామ. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ధర్మరాజు, కోపంతో ఊగిపోతున్న భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. ఇక అశ్వత్థామకు అర్థమైపోయింది, ఓహో ఈ రోజు ఇక వీళ్ళ చేతుల్లో నుండి నేను తప్పించుకోలేను, అయితే నాకు మరణమే.